నాలెడ్జ్ ఎక్కువయ్యే కొద్ది మనుషుడి జీవితం ఏమవుతుందంటే కాంప్లెక్స్ అయిపోతుంది, కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఈజీ అవట్లే. కంఫర్ట్ అనుకుంటున్నాడు, టెక్నాలజీతో కంఫర్ట్ అనుకుంటున్నాడు, కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఉదాహరణ సింపుల్ చెప్పాలంటే, నీ చేతిలో ఫోన్ లేనంత వరకు నీ జీవితం ఎంతో బాగుంటుంది. ఆ ఫోన్ వచ్చింది దరిద్రం, నీ టైం అంతా పోయింది, నీ బ్రతుకంతా నాశనం అయింది. అక్కర్లేని స్నేహితులు, అక్కర్లేని వ్యక్తులు, ప్రపంచంలో ఎవడో ఏదో చేశాడంటే నీకెందుకు? జీవితాలు పాడైపోతున్నాయి. ఈరోజు పిల్లలు చూడండి, సైకో అయిపోతున్నాడు. సైకాలజిస్ట్ తెలియజేస్తారు, ఎంతోమంది పిల్లలు వారి బిహేవియర్ మారిపోతుంది. దే ఆర్ లిమిటెడ్ టు ఎ బాక్స్ అని చెప్తున్నారు. దే ఆర్ లిమిటెడ్ టు ఎ గ్యాజెట్. అది లేకపోతే బ్రతక అడిక్షన్ అంట. ఒక డ్రగ్స్ తీసుకున్నాడు ఎంత లెవెల్కి వెళ్తున్నాడు, పిల్లోడు ఫోన్కి, ఐప్యాడ్కి, టీవీకి అంత అవుతున్నాడు అంట. తల్లిదండ్రులు చూసుకోవాలి, ఆపి చూడండి, ఏమవుతుంది చూడండి, ఆపి చూడండి, ఆ ఫోన్ ఆపి చూడండి, ఎట్లా బిహేవ్ చేస్తారో చూడండి, మీరు కంట్రోల్ చేయగలుగుతారు చూడండి. ఇన్ఫాక్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆపుతారంట, వాడు పడి కొట్టుకుని వాడు గోడకి వేసుకుంటే లిటరల్ కొంతమంది పిల్లలు అలాగే చేస్తారు. వారి బిహేవియర్ అగ్రెసివ్ బిహేవియర్. ఆ బిహేవియర్ వచ్చేటప్పటికి సరే నాన్న మరలా పెడతారంట. పెట్టేటప్పుడు ఏమవుతుంది, బిడ్డకి ఓహో నేను ఇలాగ చేస్తేనే ఇస్తారనమాట, దీనికనే ఎక్కువ చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం. ఎస్, సైకలాజికల్ ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. ఇంకా బిడ్డని కంట్రోల్లో పెట్టరు, ఇంకా బిడ్డకి కంట్రోల్ లేదు. ఎంతోమంది జీవితాలు, పిల్లల జీవితాలు పాడైపోతూ ఉంటాయి. దినాలు చెడ్డవి, అజ్ఞానులై కాక జ్ఞానులై బ్రతకాలి.